హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం ఇంకొన్ని ప్రోగ్రామ్స్ బిట్ మ్యానిపులేషన్ మీద చూద్దాం. బిట్ మ్యానిపులేషన్ మీద ఇంకొన్ని ప్రోగ్రామ్స్ చూద్దాం. సెట్టింగ్ ఏ సెట్టింగ్ ఏ పర్టికులర్ బిట్ పర్టికులర్ బిట్ ఓకే. సెట్టింగ్ ఏ పర్టికులర్ బిట్ ఈ కాన్సెప్ట్ గురించి మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ కొన్ని చూద్దాం. n ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాడు అనుకోండి. పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు n వాల్యూ 5 101. ఓకే, పొజిషన్ వాడు ఏమి ఇస్తున్నాడు? 2 అని ఇస్తున్నాడు. అంటే ఇది ఈ పొజిషన్ లో ఉంది అని ఇస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఈ పొజిషన్ దగ్గర 1 పెడతాం. 0 0 అని ఇచ్చామనుకోండి. దీని వాల్యూ వచ్చేసి 111. n ఈజ్ ఈక్వల్ టు 7. ఓకే, ఇది సెట్టింగ్ ఏ బిట్. 0 ఉన్న దాన్ని మనం ఆ పొజిషన్ లో 1 గా చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. n ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నాం అనుకోండి. 1010. పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాను అనుకోండి. పొజిషన్ ఇక్కడ ఉంది, మిగతావన్నీ జీరోస్. ఈ థర్డ్ పొజిషన్ లో 1 పెట్టాను. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఆర్ ఆపరేటర్ అప్లై చేస్తుంది, ఇక్కడ కూడా ఆర్ ఆపరేటర్ అప్లై చేస్తుంది. 1 1 1 0. ఓకే, దీని వాల్యూ వచ్చేసి n ఈజ్ ఈక్వల్ టు 14. ఇది 8, ఇది 4, ఇది 2, ఇది 1 కాబట్టి 8 ప్లస్ 4 ప్లస్ 2 14. ఓకే, ఇప్పుడు మనం మనం దీనికి ఒక చిన్న లాజిక్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఒక చిన్న లాజిక్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 9 అని తీసుకున్నాను అనుకోండి. పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర మనం దాన్ని 1 చేయాలి. ఓకే, n వాల్యూ వచ్చేసి 1001. పొజిషన్ 2 వచ్చేసి ఇది, ఇక్కడ 1 చేయాలి, మిగతాదంతా జీరోస్. ఓకే, ఇక్కడ ఆర్ ఆపరేటర్ పర్ఫామ్ చేస్తాం. 1011. ఓకే, ఇప్పుడు ఈ పొజిషన్ దగ్గరకు వెళ్ళడానికి మనం ఏం యూజ్ చేస్తాం? 1 లెఫ్ట్ షిఫ్ట్ పొజిషన్ అని యూజ్ చేస్తాం. 1 లెఫ్ట్ షిఫ్ట్ పొజిషన్ అని యూజ్ చేస్తాం. ఇక్కడ మనం పర్ఫామ్ చేస్తుంది ఏంటి? ఆర్ ఆపరేషన్. ఇక్కడ మనం యూజ్ చేసే వాల్యూ ఏంటి? ఎన్. ఓకే, ఇక్కడ మనకు లాజిక్ వచ్చేసిందా? లాజిక్ ఈస్ ఎన్ ఎన్ ఆర్ 1 లెఫ్ట్ షిఫ్ట్ పొజిషన్ చేస్తే మనకు ఈ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. 0 ఉన్న చోట 1 అయిపోతుంది ఆ పొజిషన్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం సేమ్ లాజిక్ తో. n ఈజ్ ఈక్వల్ టు 15 తీసుకున్నాం అనుకోండి. 16 తీసుకుందాం. n వాల్యూ వచ్చేసి మనం ఇక్కడ 16 తీసుకుందాం. 1 0 0 0 0. ఓకే, పొజిషన్ వచ్చేసి 2 అంటున్నాం, 3 అంతా. ఓకే, థర్డ్ పొజిషన్ లో ఉండాలి అంటున్నాం. థర్డ్ పొజిషన్ వచ్చేసి ఇది 0 0 0 0. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆర్ ఆపరేటర్ పర్ఫామ్ చేస్తుంది. ఈ 1 లెఫ్ట్ షిఫ్ట్ పొజిషన్ ఈ నెంబర్ కి రావడానికి. ఓకే, ఇక్కడ ఆర్ ఆపరేషన్ వచ్చేసి ఈ పొజిషన్ వరకు రావడానికి మనం 1 లెఫ్ట్ షిఫ్ట్ పొజిషన్ వాడతాం. ఆర్ ఆపరేటర్ వచ్చేసి వాటిని యాడ్ చేయడానికి. ఓకే, 1 0 1 1. ఓకే, 0 అండ్ 0 0, 0 అండ్ 1 1, 0 0 0, 0 అండ్ 0 0. ఓకే, దీని వాల్యూ వచ్చేసి 1 2 4 8 16. 16 ప్లస్ 4 20. దీని వాల్యూ వచ్చేసి 20. ఓకే, ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ని ఈ క్వశ్చన్ ని మీరు సి కానీ పైథాన్ కానీ జావా మీకు సూటబుల్ అయ్యే లాంగ్వేజ్ లో ఇదొక్క లాజిక్ వాడితే, ఇదొక్క లాజిక్ వాడినారు అనుకోండి, ఈ ప్రోగ్రామ్ అయిపోతుంది. దీన్నే మనం ఏమంటామంటే సెట్టింగ్ ఏ పర్టికులర్ బిట్. ఓకే, వాడిచ్చిన పొజిషన్ లో అది 0 ఉందనుకోండి 1 చేస్తాం. ఓకే, దీన్ని ఎలా చేస్తాము అంటే ఆర్ ఆపరేటర్ యూజ్ చేసి చేస్తాం. ఇప్పుడు మనం ఇంకొక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ నేమ్ ఇస్ పవర్ ఆఫ్ 2. ఓకే, పవర్ ఆఫ్ క్వశ్చన్ నేమ్ వచ్చేసి పవర్ ఆఫ్ 2. ఒక నెంబర్ ఇస్తే అది పవర్ ఆఫ్ 2 కాదా అని మనం చెప్పాలి. n ఈజ్ ఈక్వల్ టు 15 ఇచ్చాడు అనుకోండి, ఇది పవర్ ఆఫ్ 2 కాదు. ఓకే, n ఈజ్ ఈక్వల్ టు 64 ఇచ్చారనుకోండి, ఇది పవర్ ఆఫ్ 2. n ఈజ్ ఈక్వల్ టు 16 ఇస్తే ఇది పవర్ ఆఫ్ 2. n ఈజ్ ఈక్వల్ టు 8 ఇచ్చిన ఇది పవర్ ఆఫ్ 2. n ఈజ్ ఈక్వల్ టు 128 ఇచ్చిన ఇది పవర్ ఆఫ్ 2. n ఈజ్ ఈక్వల్ టు 256 ఇచ్చిన ఇది పవర్ ఆఫ్ 2. ఓకే, ఇవి పవర్ ఆఫ్ 2s అని మనం ఎలా చెప్పగలము అంటే దానికి ఒక చిన్న లాజిక్, బిట్ మ్యానిపులేషన్ లోనే ఒక చిన్న లాజిక్ ఉంది. ఆ లాజిక్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి.
2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4, 2 power 5, 2 power 6. ఇవన్నీ 2 పవర్ వాల్యూస్ అనుకోండి. 64 కానీ 32 కానీ ఇక్కడ 16 కానీ 8 కానీ 4 కానీ 2 కానీ 1. ఓకే, మనం ఏం చేద్దాము అంటే 64 దాని కింద ఉన్న వాల్యూ వచ్చేసి 63. 64 బైనరీ ఫార్మాట్లో రాస్తే మనకి ఏమొస్తుంది? 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4, 2 power 5, 2 power 6. 2 power 6 దగ్గర 1, మిగతావన్నీ జీరోస్. ఓకే, 63 వచ్చేసి ఇక్కడ 0 అవుతుంది, మిగతావన్నీ 1s అవుతున్నాయి. అవుట్పుట్ వచ్చేసి లోపల మనకి ఏమొస్తుంది? 0 అని రిటర్న్ అవుతుంది. 64కి దాని కింద ఉన్న వాల్యూకి, అంటే పవర్ ఆఫ్ 2 వాల్యూకి దాని కింద ఉన్న వాల్యూకి మనం అండ్ ఆపరేటర్ పర్ఫామ్ చేస్తే మనకేమవుతుంది? ప్రతిసారి అండ్ ఆపరేటర్ పర్ఫామ్ చేస్తే మనకు 0 రిటర్న్ అవుతుంది. ఓకే, ఇంకొక దానికి చూద్దాం. ఇప్పుడు 64కి చూసాం, ఇప్పుడు 16కి ట్రై చేద్దాం. 16కి వచ్చేసి 1 0 0 0 0. ఓకే, దాని కింద ఉన్న వాల్యూ 15. 1 1 1 1 1. ఓవరాల్గా మనకు 0 వస్తుంది. అదే నేను ఇప్పుడు 15 అని తీసుకున్నాను అనుకోండి, సారీ ఇక్కడ 0, మిగతావన్నీ 1s. 15 అని తీసుకుంటే 0 1 1 1 1. ఇప్పుడు దీని కింద ఉన్న వాల్యూ 14. 0 1 1 1 0. ఇప్పుడు దీని యొక్క వాల్యూ వచ్చేసి ఏదో ఒకటి వస్తుంది. అండ్ పర్ఫామ్ చేస్తే దీని వాల్యూ వచ్చేసి 0 రాకుండా ఏదో ఒకటి వస్తుంది. చూడండి, దీని వాల్యూ ఏమొస్తుంది? ఇక్కడ 0 1 1 1 0. ఓకే, ఇది 2 power 0, ఇది 2 power 1, ఇది 2 power 2, ఇది 2 power 3. 8 + 4 + 2 12. దీని వాల్యూ వచ్చేసి 12 అని అవుట్పుట్ లో మనకు ప్రింట్ అవుతుంది. ఓకే, మనకి ఏం రిటర్న్ అవ్వాలి? 0 రిటర్న్ అవ్వాలి. అది వేటికి రిటర్న్ అవుతుంది? 2 పవర్ వాల్యూస్ కింద ఉన్న వాల్యూస్ ఒకటే 0 అని రిటర్న్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 16 15కి మనకు 0 రిటర్న్ అయింది, ఎందుకంటే 16 is power of 2. 64కి 63కి మనకు 0 రిటర్న్ అయింది, ఎందుకంటే 64 is power of 2. 15 is not power of 2, 15 అనేది పవర్ ఆఫ్ 2 కాదు, కాబట్టి మనకు ఇది 0 అని రిటర్న్ అవ్వాలి. ఓకే, దీనికి మనం చిన్నగా ఒక లాజిక్ రాసేయచ్చు. ఓకే, n అంటే n-1 చేస్తే = 0 వచ్చింది అనుకో, అది పవర్ ఆఫ్ 2. రాలేదు అనుకోండి, నాట్ ఏ పవర్ ఆఫ్ 2. ఓకే, వీటిని ఈ లాజిక్ ని మీరు ఇఫ్ కండిషన్ లో పెట్టి రాస్తారు. ఓకే, దీనికి నేను ఇక్కడ సూడో కోడ్ కూడా రాస్తున్నా, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సూడో కోడ్ కూడా రాస్తున్నా, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సూడో కోడ్. ఓకే, ఇఫ్ ఆఫ్ ఒక ఫంక్షన్ తీసుకుందాం. బూల్ పవర్ ఆఫ్ 2 అని తీసుకుంటున్నాం. బూల్ పవర్ ఆఫ్ 2 అని తీసుకుంటున్నాం. ఇక్కడ ఏముంటుంది? ఇంట్ n ఉంటుంది. ఓకే, దీని లోపల ఇఫ్ ఆఫ్ n అండ్ n-1 = 0 అయితే, n అండ్ n-1 = 0 అయితే రిటర్న్ ట్రూ, లేదనుకోండి రిటర్న్ ఫాల్స్. ఓకే, n అండ్ n-1 రిటర్న్ అయితేనే మనకు ట్రూ అని రిటర్న్ అవ్వాలి, లేదంటే ఫాల్స్ అని రిటర్న్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద లాజిక్ ఫర్ పవర్ ఆఫ్ 2. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. Like, comment, and subscribe.